హలో అండి, గోధుమ పిండితోటి పరోటాలు అలాగే పన్నీర్ తోటి పాలక్ పన్నీర్ చేశాను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని దాంట్లో 1 స్పూన్ షుగరు, 1 స్పూను నెయ్యి, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా బాగా పిండిని పిసుకుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ రెగ్యులర్ చపాతీ కంటే కూడాను కొంచెం లూజ్గా కలుపుకోవాలి పరోటాకి. ఇది కొంచెం ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. పైన నెయ్యి వేసి ఒక గిన్నె పైన పెట్టేసుకొని కవర్ చేసుకోండి. అలాగే 2 కట్టల పాలకూర తీసుకొని కాడలు కట్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం షుగరు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల పాలకూర మనకి రంగు అనేది మారదనమాట, ఇంకా డార్క్ కలర్లో ఉంటుంది గ్రీన్. అలా మరిగిన తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకొని ఇంకాసేపు ఉడికించుకొని దాన్ని చల్లటి నీళ్ళతో వేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే తాలింపు వేసుకోవడానికి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 స్పూన్లు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం తీసుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. పన్నీర్ 2 వైపులా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత పాలకూర పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా, అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి సిమ్లో ఉంచి 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అలాగే కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, కొంచెం ఆయిల్ తీసుకొని మనం చేసే చపాతీ కర్రకి పీటకి రాసుకొని వెడల్పుగా చేసుకోవాలి వీలైనంతగా. ఆ తర్వాత చాక్ తోటి చిన్న చిన్న లైన్స్లా పెట్టుకొని దాన్ని పొడవుగా చేసి ఇలా రౌండ్గా చేసుకొని ఇంకొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న సైజులోనే వస్తుంది మనకి. 2 వైపులా మంచి కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 చేసుకున్న తర్వాత మనం ట్యాప్ చేసుకోవాలన్నమాట. అప్పుడే లేయర్స్ వస్తాయి. వేడిగా ఉన్నప్పుడే వస్తాయి, చల్లారితే రాదు. కొంచెం చేయి కాలుతుంది, చూసుకొని చేసుకోండి జాగ్రత్తగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మీకు నచ్చి తప్పకుండా ట్రై చేయండి. మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.